దక్షిణ నైరుతి వీధిపోటు స్త్రీలకు సుఖం ఉండదు, మానసిక రోగం కలుగును. తూర్పు ముఖద్వారం ఉండి ఉత్తర దిక్కులో ఖాళీ లేకుండా దక్షిణం ఖాళీ స్థలంలో బావి ఉంటే ఆ ఇంట్లో స్త్రీలకు ప్రాణహాని కలిగే అవకాశం ఎక్కువ అని వాస్తు శాస్త్రం చెబుతుంది. దక్షిణ భాగం ఎత్తుగా ఉంటే ఆ ఇంట్లో నివసించేవారు ఆరోగ్యంగా, ఆర్థికంగా బలపడగలరు. దక్షిణ భాగంలో ఇంట గర్భము కంటే అరుగులు ఎత్తుగా ఉన్న ఎడల ఆ ఇల్లు సుఖ సంతోషాల నిలయంగా అవుతుంది. నైరుతి భాగం ఫలితాలు ఇంటి యజమాని లేక ఆ ఇంట్లో పెద్ద పిల్లలపై ప్రభావం పడుతుంది. తూర్పు భాగం ఎక్కువ ఖాళీ ఉంటే ధనాభివృద్ధి, వంశాభివృద్ధి కలిగి మగపిల్లలు ప్రయోజకులవుతారు. ఇంటిలోని వాడుక నీరు, వర్షపు నీరు తూర్పు నుండి వెలుపలికి పోతే పురుషుల్ని ఆరోగ్యవంతులు చేస్తుంది. తూర్పు భాగాన ఉన్న ముఖద్వారాలు కానీ తదితర ద్వారాలు కానీ ఆగ్నేయం చూస్తున్నట్లయితే దరిద్రం, కోర్టు వ్యాజ్యాలు, దొంగల భయం, అన్ని భయాలు కలిగే అవకాశం ఎక్కువ. ఇల్లు ఈశాన్యం చూడాలని కొందరు ఇంటిని ఈశాన్యానికి తిప్పి నిర్మిస్తారు. దీనివల్ల గృహావరణలో ఆగ్నేయం పెరిగే ప్రమాదము. ఈశాన్యం తగ్గకుండా చూడాలి, కానీ ఈ ఈశాన్యం చూడటం ముఖ్యం కాదు. ఈశాన్య భాగంలో వంట ఆ కుటుంబంలో కలహాల మంట. నైరుతిలో పూడ్చేందుకు వీల్లేని కుంటలు, చెరువులు, పల్లం ఉన్నట్లయితే ఆ స్థలం విడిచిపెట్టడం మంచిది. నైరుతి మూలమట్టానికి ప్రహరీ మరియు ఇంటి గోడను నిర్మించుకోవాలి, కానీ ఎటువంటి క్రాస్ ఉండకూడదు. పశ్చిమ భాగంలో బలమైన పొడవైన చెట్లు ఉంటే శుభ ఫలితాలు కలుగును. వాయువ్య మూల, ఉత్తరం సరిహద్దులు మూతపడిన ఇల్లు యజమాని రాలిపై మరియు ఇంటి 3వ సంతానంపై దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది.